సహజ గుణం. నాగపట్నంలో గోపాలుడనే వాడుండేవాడు. వాడిది చిన్నప్పట్నుంచి మంచి మనస్సు. తన చుట్టూ ఉన్న వారందరూ తనంత సుఖంగా ఉన్నప్పుడే వాడు సంతోషంగా ఉండగలడు. అందువల్ల పెరిగి పెద్దవుతున్న కొద్దీ వాడిలో ఉపకార గుణం ప్రబలింది. కొందరికి మాట సాయం చేసేవాడు, కొందరికి పని సాయం చేసేవాడు, కొందరికి ధన సాయం చేసేవాడు. ఇలా కొంతకాలం జరిగేసరికి గోపాలుడి ఉపకార గుణానికి విలువ లేకుండా పోయింది. అడిగి అందరికీ సాయపడ్డం వల్ల చాలామంది కష్టాల్లో ఉన్నప్పుడు వాడి వద్దకు వెళ్ళేవారు కాదు సరికదా, వాడొచ్చి అడగలేదని దెబ్బలాడేవారు. అందరికీ అన్ని విధాలా సహాయపడ్డం గోపాలుడొక్కడి వల్ల అయ్యే పని కాదు. ఆ కారణంగా ఎవరికైనా సాయం చేయలేనంటే నిన్ను నమ్ముకొని అందర్నీ కాదన్నాను, ఎవర్నీ అడగలేదు, ఇప్పుడు నేనేమైపోవాలి అని నిలదీసేవారు. ఇంతేగాక కొందరు చాటుమాటుగా గోపాలుడి గురించి చెప్పుకొని నవ్వుకునేవారు. ఒక రోజున ఎవరో ఆ గోపాలుడికి కట్టుకుపోయేంత డబ్బున్నది, అయినా సొంతానికి వాడుకోడు, పేరు ప్రతిష్టల కోసం వాళ్లకు వీళ్లకు కొంచెం కొంచెంగా సాయం చేసినా ఇచ్చే డబ్బు తక్కువ. డబ్బెక్కువైతే రెండు చేతులా దానాలు చేయాలి కాని ఇలా చిల్లర సాయాలు చేసి ఏం లాభం అని ఎవరో అనుకోవడం గోపాలుడు విన్నాడు. ఇది విన్న గోపాలుడి మనస్సు పాడైపోయింది. వాడు భార్యతో తను విన్న మాటలు చెప్పి, నా మంచితనాన్ని ఎవరూ అర్థం చేసుకోవడం లేదు, ఇచ్చిన వాళ్లకు తృప్తి లేదు, ఇవ్వని వాళ్లకు కోపం, నా అవసరం లేని వాళ్లకు అసూయ ద్వేషాలు, ఇక మీదట కొంతకాలం పాటు నేనెవర్నీ పట్టించుకోకుండా ఉండడం మంచిదనుకుంటాను అని అన్నాడు. అందుకు వాడి భార్య నవ్వి, తనను రక్షించిన వాడినైనా సరే తేలు కుట్టకుండా ఉండలేదు, రాయి మీద విసిరిన వాడికి చెట్టు పండివ్వకుండా ఉండలేదు. ఇవి సహజ గుణాలు. మీ సహజ గుణాన్ని మానుకొని మీరు సుఖపడలేరు. అయితే ప్రస్తుతం మీకు మనశ్శాంతి లేదు కాబట్టి కొన్నాళ్లపాటు తీర్థయాత్రలు చేసి దైవదర్శనం కావించుకొని తరించి వద్దాం అని అన్నది. దానికి గోపాలుడు విచారంగా, నేను మంచితనాన్నే తప్ప దేవుణ్ణెప్పుడూ నమ్మలేదు, తీర్థయాత్రల వల్ల నాకు మనశ్శాంతి కలగదు అని అన్నాడు. దేవుణ్ణి నమ్మకపోవడం వల్లనే మీకు మనశ్శాంతి లేకుండా పోయింది. ఒక్కసారి నమ్మి చూడండి, ఎంత హాయిగా ఉంటుందో మనసుకు అని అతని భార్య అన్నది. అయినా గోపాలుడు అంగీకరించక, జీవమున్న మనిషి కంటే గుడిలో ఉన్న రాతిబొమ్మ గొప్పదని నేను నమ్మను, ఈ విషయంలో మాత్రం నన్ను వేధించకు అని అన్నాడు. అప్పుడు అతని భార్య వెంటనే, పోని మనిషి రూపంలోని దేవుణ్ణే నమ్మండి, శృంగవరంలో ఆత్మానందుడనే మహానుభావుడు తాను దేవుడి అవతారాన్నని చెప్పుకుంటూ ఎన్నో మహిమలు ప్రత్యక్ష నిదర్శనంగా చేసి చూపుతున్నాడట. మీ పెదనాన్నగారబ్బాయి గోవిందుడికి ఆయనంటే గాఢభక్తి ఏర్పడిందట, ఆయన కూడా ఒకప్పుడు మీలాగే నాస్తికుడు కదా అని అన్నది. ఆ మాటలతో గోపాలుడిలో చలనం కలిగింది. గోవిందుడిలో భక్తిభావం ప్రవేశపెట్టగలిగాడంటే ఆ ఆత్మానందుడు నిజంగా అవతార పురుషుడే అయి ఉండాలి. ఎందుకంటే గోవిందుడు చిన్నప్పట్నుంచి చెప్పలేనంత స్వార్థపరుడని పేరు. వాడు మోసం చేసి తమ్ముళ్ల ఆస్తి కాజేశాడు, లంచాలతో రాజోద్యోగులను మెప్పించి పల్లవరం గ్రామాధికారి అయ్యాడు. ఇప్పుడు వాడు భక్తుడయ్యాడంటే వాడిలో చాలా మార్పు వచ్చి ఉండాలి. గోపాలుడు ఇలా ఆలోచించి భార్యతో, మనం పల్లవరం వెళ్ళి గోవిందుడింట్లో ఉందాం, వాడిలో మంచి మార్పు వచ్చి ఉంటే అప్పుడు నేను మనస్ఫూర్తిగా శృంగవరం వెళ్ళి ఆత్మానంద స్వామి దర్శనం చేసుకొని మనశ్శాంతి పొందుతాను అని అన్నాడు. ఇందుకు అతని భార్య సరేనన్నది. ఇద్దరూ పల్లవరం వెళ్ళారు. వాళ్ళు వెళ్ళేసరికి గోవిందుడింట్లో అట్టహాసంగా పూజ జరుగుతున్నది. ఎందరో భక్తులు పూజలో పాల్గొని భక్తి పారవస్యంతో పాటలు పాడుతున్నారు. ఆ తర్వాత అందరూ వెళ్ళిపోయాక గోవిందుడు గోపాలుణ్ణి కౌగిలించుకొని, మన ఊరిలో నువ్వొక్కడివే నా కాప్తుడివి, మన ఊళ్ళో అంతా నన్ను పైకి రాలేవని తిట్టేవారు, ఆత్మానంద స్వామి దయవల్ల నేనిప్పుడు ఎంత వైభవంగా ఉన్నానో చూడు అని అన్నాడు. దానికి గోపాలుడు, మన ఊళ్ళో నిన్నెవరు తిట్టినా వాళ్లకు నీపైన ద్వేషభావం మాత్రం లేదు, నువ్వు అక్రమ మార్గాల్లో నడుస్తున్నావని వాళ్ల అనుమానం, నువ్వు బాగా ఉన్నట్టే అక్కడ వాళ్ళు బాగానే ఉన్నారు అని అన్నాడు.
గోవిందుడికి కోపం వచ్చినా అణచుకొని, అక్కడ వాళ్ళు బాగానే ఉండొచ్చు కానీ నా అంత బాగా లేరు. మన ఊరి వీరయ్య కొడుకు రాజు కొలువులో ఉద్యోగం రావాల్సిందే. మన ఊరివాడని తెలిసి రాజోద్యోగులు నన్ను సలహా అడిగారు. ఒకసారి వీరయ్య నా తమ్ముడి తరపున చేరి నన్ను నానా మాటలు అన్నాడు. నేను మర్చిపోతానా? వాడికి ఉద్యోగం రాకుండా చేశానంతే అంటూ తన ప్రతాపం చెప్పుకున్నాడు. గోపాలుడు ఆశ్చర్యపోయి, నువ్విప్పుడు దైవభక్తుడివయ్యావు కదా, నీకు రాగద్వేషాలుండవనుకున్నాను. పాత పగలు గుర్తుపెట్టుకొని ప్రతీకారం తీర్చుకోవడం నీకు తగునా అని అడిగాడు. వెంటనే గోవిందుడు విసుగ్గా, పాత పగల సంగతి అలా ఉంచు. ఈ ఊరికి మొన్నంటే మొన్న మన ఊరి శంకరుడొచ్చాడు. వాడి కూతురికి ఊళ్ళో మంచి సంబంధం దొరికింది. శంకరుడు మన ఊరివాడని తెలిసి వాళ్ళు వాడి కూతురు గురించి నన్ను అడిగారు. నిజం చెప్పొద్దు, వాడికి నాకు ఏనాడు ఏ గొడవ లేదు. కానీ ఒకసారి ఎవరో వాడి కూతుర్ని నా కూతురితో పోల్చి పొగిడి దాని పెళ్ళి నా కూతురు పెళ్లి కంటే ముందవుతుందన్నారు. అంతే, అది నాకు గుర్తుండిపోయింది. నా కూతురికి ఇంకా సంబంధాలు చూస్తున్నాను, ఒక్కటీ కుదరలేదు. అందుకని ఆ పెళ్లి చెడగొట్టేశాను. ఆత్మానంద స్వామి దయ వల్ల ఒక్కరోజు తర్వాత, అంటే నిన్న, నా కూతురికి సంబంధం కుదిరింది. అందుకే ఈరోజు ఇంత ఘనంగా పూజ చేశాను అని అన్నాడు. ఇది విని గోపాలుడు నివ్వెరపోయి, తొందరపడి ఒక పెళ్లి సంబంధం చెడగొట్టినందుకు నీకు బాధగా లేదా అని అడిగాడు. బాధ నాకెందుకు? అంతా ఆ స్వామి లీల. శంకరుడి కూతురుకా సంబంధం రాసిపెట్టి ఉంటే నా కూతురు పెళ్లి ఇంకో 2 రోజుల ముందరే కుదిరి ఉండేది. అంతా శంకరుడి దురదృష్టం అని గోవిందుడన్నాడు. నీకు మాత్రమే మంచి చేస్తూ ఇతరులకు హాని చేసేవాడు దైవస్వరూపుడవుతాడా? నువ్వు పొగిడే ఆ ఆత్మానంద స్వామిని శంకరుడు తిట్టడా అని గోపాలుడన్నాడు. గోవిందుడు చిరునవ్వుతో, ఎవరేమంటే నాకెందుకు? నేను నా కుటుంబం పచ్చగా ఉండాలి. నాకు మేలు జరిగినంత కాలం ఆత్మానంద స్వామి నాకు దేవుడు. నేను నా కోసం ఆయన భక్తుణ్ణయ్యాను తప్ప ఇతరులకు మేలు జరగాలని దైవభక్తిని అలవర్చుకోలేదు అంటూ తన మనసులోని మాటను స్పష్టం చేశాడు. గోపాలుడికి ఆ ఇంట్లో ముళ్ల మీద ఉన్నట్టుగా ఉన్నది. మర్యాదగా ఉండదని అక్కడ ఒక్కరోజు మాత్రం ఉండి మళ్ళీ ప్రయాణమయ్యాడు. ఉన్న కాసేపు గోవిందుడు తన గొప్పతనం గురించి, ఇంకా ఎవరైనా పగ తీర్చుకున్నది గోపాలుడికి వివరించి చెప్పాడు. అక్కడ్నుంచి తిన్నగా ఇంటికే వెళ్దామనుకున్నది గోపాలుడి భార్య. ఆశ్చర్యంగా గోపాలుడు శృంగవరంలోని ఆత్మానందుడి వద్దకు వెళ్దామన్నాడు. ఇందుకు గోపాలుడి భార్య, మీ పెదనాన్నగారబ్బాయి దైవభక్తుడైనా అతడిలో స్వార్థం, అహంకారం ఏమాత్రం నశించలేదు. మానవత్వాన్ని మరచి ఇతరులపై ద్వేషం పెంచుకొని అహంకారం చేస్తున్నాడు. ఆయన్ని చూస్తుంటే నాకే దేవుడి మీద నమ్మకం పోతున్నది. అలాంటిది మీరిప్పుడు ఆత్మానందుడి వద్దకు వెళ్ళి ఏం చేస్తారు అని అడిగింది. గోపాలుడు 1-2 క్షణాలు మౌనంగా ఊరుకొని తర్వాత, దైవభక్తి అంటే పలుకుబడికి, ప్రతీకారానికి సాధన కాకూడదు. దురహంకారంతో కూడిన సహజ గుణాలు దైవభక్తి అనే అగ్నిలో నశించిపోవాలి. మా గోవిందుడి విషయంలో అలా జరగలేదు. ఆ ఆత్మానంద స్వామి నిజంగా అవతార పురుషుడే. స్వార్థం తప్ప ఏమీ తెలియని గోవిందుడిలో ఎంతో కొంత దైవభక్తిని ప్రవేశపెట్టాడు. గోవిందుడి సహజ గుణాలు తెలిస్తే ఆయనే వాణ్ణి మార్చగలడు. అందుకే నేనిప్పుడు వెళ్ళి ఆ ఆత్మానంద స్వామిని కలుసుకుంటున్నాను అని అన్నాడు. ఇక భర్తకు అడ్డుపలికి ప్రయోజనం లేదనుకుని గోపాలుడి భార్య వాడితో పాటు శృంగవరానికి బయలుదేరింది. గోపాలుడు వెళ్ళి ఆత్మానంద స్వామిని కలుసుకొని గోవిందుడి గురించి పూర్తిగా చెప్పి అతన్ని ఎలాగైనా మార్చమని అడిగాడు. ఆత్మానంద స్వామి అందుకు సరేనన్నాడు. గోపాలుడు అతని భార్యతో కలిసి తిరిగి తన గ్రామానికి ప్రయాణమవుతున్నప్పుడు, చూశారా అండి, ఆయన సహజ గుణాన్ని ఆయన వదులుకోలేదు, మీ సహజ గుణాన్ని మీరు వదులుకోలేదు. మీకు తెలియకుండానే మీరు వేరొకరికి మళ్ళీ మంచి చేశారు. మీ సహజ గుణం మిమ్మల్ని తాత్కాలికంగా అప్పుడప్పుడు ఇబ్బంది పెట్టినా వేరొకళ్లకు మంచే చేసింది. ఎవరో ఏదో అనుకున్నారని మనం బాధపడడం ఎందుకు అని గోపాలుడి భార్య అన్నది. గోపాలుడికి తెలియకుండానే మనశ్శాంతి కలిగింది. అతను తన గ్రామం చేరుకున్నాక
ఎవరికైతే నిజంగా తన సహాయం అవసరమో వారికే సహాయపడుతూ దురహంకారులను దూరంగా పెట్టాడు.